ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం స్థానిక ప్రజలను వణికిస్తుంది. గత కొన్ని రోజులుగా అటవీ సరిహద్దు ప్రాంతాల్లో పులి తిరుగుతూ ఉండడంతో అటు అధికారులు ఇటు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారుల సమాచారం ప్రకారం తెలంగాణలోని కావడిగుండ్ల అటవీ ప్రాంతం నుంచి పెద్ద పులి ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించింది. కావడిగుండ్ల పరిధిలో ఇప్పటికే ఒక లేగదూడపైన దాడి చేసి చంపడంతో ఆ పులి అత్యంత ప్రమాదకరంగా మారిందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ పులి ఏలూరు జిల్లాలోని పందిరి మామిడిగూడెం పరిసరాల్లో తలదాచుకున్నట్లుగా తెలుస్తుంది. దీంతో పందిరి మామిడిగూడెం, ఇనుమూరు, గాడిదబోరు, అంతర్వేదిగూడెం గ్రామాల్లో ఫారెస్ట్ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ప్రజలెవరూ ఒంటరిగా అడవిలోకి వెళ్లొద్దని, ముఖ్యంగా రాత్రి సమయంలో పొలాల వద్దకు వెళ్లొద్దని మానుకోవాలని హెచ్చరించారు. పశువుల కాపరులు తమ పశువులను అటవీ సరిహద్దులకు తీసుకెళ్లవద్దని సూచించారు. పులిని పట్టుకునేందుకు తిరిగి అడవిలోకి పంపించేందుకు అటవీ శాఖ అన్ని చర్యలు కూడా ముమ్మరం చేసింది. పులి ప్రయాణించే మార్గంలో ఎక్కడికక్కడ నిఘా ఉంచేందుకు అధునాతన ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు ఫారెస్ట్ బీట్ అధికారులు. ప్రత్యేక బృందాలు రాత్రింబవళ్లు గస్తీ నిర్వహిస్తున్నాయి. మరోవైపు గ్రామాల్లో డప్పు చాటింపు చేయించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పులి కదలికల వల్ల స్థానిక రైతులు పొలాలకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఇక పులి సంచారం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్లో అందిస్తారు. కిరణ్. చక్రి బుట్టాయిగూడెం మండలం అంతర్వేదిగూడెం, నాగలగూడెం పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. నిన్న గొబ్బల మంగమ్మ ఆలయానికి వెళ్లేటువంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో సంచారం చేయగా ఈ రోజు అంతర్వేదిగూడెం, అదేవిధంగా నాగలగూడెం గ్రామాల్లో కొవ్వాసి దోలయ్య, మల్లం కాంతంలో చెందిన 2 ఆవులపై పెద్ద పులి దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో పశువుల మృతితో గ్రామాల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలనలు చేపట్టారు. పెద్ద పులి కదలికపై ఎప్పటికప్పుడు కూడా నిఘా పెంచినట్లు కూడా తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లవద్దని, పశువులను సురక్షితంగా కట్టడి చేయాలని అటవీ అధికారులు కూడా సూచించినట్లు ఇక్కడ మనకి సమాచారం తెలుస్తుంది. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ తగిన చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. చక్రి. అయితే పులిని పట్టుకునేందుకు తిరిగి అడవిలోకి పంపించేందుకు అటవీ శాఖ ఎలాంటి చర్యలు ముమ్మరం చేసింది కిరణ్? అదే ఎప్పటికప్పుడు ఆ పులి యొక్క అడుగులను బట్టి నిఘా పెట్టారు. ఎప్పటికప్పుడు ఆ పులి చేసేటువంటి సంచారం ఏ విధంగా దిశ మార్చుకుంటుందన్న దానిపై కూడా ఇలా ఫోకస్ చేసి ఎప్పటికప్పుడు కూడా ముందస్తుగా ప్రస్తుతం పలానా ప్రదేశానికి వస్తుంది, మీరు జాగ్రత్తగా ఉండండి అని కూడా ముందస్తు హెచ్చరికలు కూడా ఇక్కడ మనకి చేస్తున్నట్లుగా తెలుస్తుంది. చక్రి. ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు ఏమంటున్నారు ఈ పెద్ద పులి సంచారానికి సంబంధించి? అయితే ఇక్కడ దాడి చేసిన ఘటన తీరు చూస్తే గనక పెద్ద పులి నిత్యం తిరుగుతూ పెద్ద పెద్ద గాండ్రింపులతో తిరగడం వల్ల కొంచెం ప్రజల్లో భయంకరమైన వాతావరణం మాత్రం నెలకొంది. చక్రి. కానీ ప్రస్తుతం దాడి చేసిన విధానం చూస్తే మాత్రం పులి కొంచెం క్రూరత్వంగానే ఉంది. మరి దేనికోసం బయటకు వచ్చిందన్న విషయం కూడా ఇంకా తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్. తిరుపతిలోని చింతల చెరువులో 13 నెలల పాప కిడ్నాప్ కలకలం సృష్టించింది. శ్రీకాళహస్తికి చెందిన సుచిత్ర, మస్తాన్ దంపతుల పాపను వారి ఎదురింట్లో నివాసం ఉంటున్న తమిళనాడుకు చెందిన మురుగన్ మరియమ్మ దంపతులు అపహరించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఘటనపైన స్పందించిన ఎస్పీ ఆదేశాల మేరకు సిఐ శ్రీనివాసులు నేతృత్వంలో 2 ప్రత్యేక పోలీసు బృందాలు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గాలింపు చేపట్టాయి. తిరుపతిలోని చింతల చెరువులో 13 నెలల పాప కిడ్నాప్ కలకలం సృష్టించింది. శ్రీకాళహస్తికి చెందిన సుచిత్ర, మస్తాన్ దంపతుల పాపను వారి ఎదురింట్లో నివాసం ఉంటున్న తమిళనాడుకు చెందిన మురుగన్ మరియమ్మ దంపతులు అపహరించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక ఈ ఘటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫోన్లో అందిస్తారు. నారాయణ రెడ్డి, తిరుపతిలోని చింతల చెరువులో 13 నెలల పాప కిడ్నాప్కి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రి, తిరుపతి
అర్బన్ పరిధిలోని చింతలచేను సమీపంలో నివాసం ఉంటున్న ఆ, సుచిత్ర మస్తాన్ దంపతుల చిన్నారి 13 నెలల చిన్నారి జయశ్రీ నిన్న సాయంత్రం కిడ్నాప్ గురైంది. అంటే ఆ ఇంటికి సమీపంలోనే ఉన్న మారెమ్మ మురుగన్ దంపతులు ఆ యొక్క చిన్నారిని కిడ్నాప్ చేసినట్లు ఎవరైతే కిడ్నాప్ గురైన చిన్నారికి తల్లి రెండో సుచిత్ర ఆమె ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ యొక్క తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఆ యొక్క కిడ్నాప్ గురైన ఇంటి సమీపంలో ఉన్న సీసీ ఫుటేజ్లు, సీసీ కెమెరాల ఆధారంగా కొన్ని దృశ్యాలు వారు చూడడం జరిగింది. ఆ దృశ్యాలలో ఎవరైతే ఈ యొక్క మారెమ్మ మురుగన్ దంపతులు ఒక ద్విచక్ర వాహనంలో ఆ చిన్నారిని కిడ్నాప్ చేసిన దృశ్యాలను కూడా గుర్తించారు. అయితే అప్పటికే చాలా సమయం అయిపోవడంతో వారు తిరుపతిని దాటి వెళ్లిపోవడం, ఆ తర్వాత వారి దగ్గర ఉన్న సెల్ ఫోన్ ఆధారంగా వారి యొక్క సిగ్నల్స్ ట్రేస్ అవుట్ చేశారు పోలీసులు. ఆ ట్రేస్ అవుట్ ఆధారంగా తమిళనాడు రాష్ట్రం వేలూరు సమీపంలో ఆ యొక్క సెల్ ఫోన్ సిగ్నల్స్ ను గుర్తించారు. ఆ తర్వాత ఆ సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయినట్లు కూడా గుర్తించారు. దీనిపైన ఆ యొక్క చిన్నారిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించే క్రమంలోనే తిరుపతి నుంచి 2 ప్రత్యేక బృందాలను కూడా ఆ వేలూరు జిల్లా కూడా పోలీసులు కూడా పంపడం జరిగింది. ఈ క్రమంలోనే అంటే వాళ్ళు సుచిత్ర ఆమె భర్త మస్తాన్ ఇద్దరు కూడా ఒక చెత్త అంటే పేపర్లు ప్లాస్టిక్ ఏరుకొని వారి ద్వారా జీవనం సాగిస్తుంటారు. అదే క్రమంలో వీళ్ళు కూడా అది పక్కనే అంటే కాళాశ్రీ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వీరు మారెమ్మ మురుగన్ దంపతులు కూడా ఇదే క్రమంలో వాళ్ళు ప్లాస్టిక్ అవి ఏరుకొని జీవనం సాగిస్తుంటారు. అయితే మారెమ్మకు ఇదివరకే ఒక 2-3 వివాహాలు జరిగినట్టు, ఆమెకి సంతానం కూడా ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. వారిని కూడా కొంత అదుపులోకి తీసుకొని ప్రశ్నించడం జరిగింది. అయితే మారెమ్మకు తమకు సంబంధం లేదని ఇది వరకు వివాహం చేసుకున్న భర్తలు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఆమెకు ఇదివరకే పిల్లలు కూడా ఉన్నారు. అయితే పిల్లలను తీసుకొచ్చి సాకునే పరిస్థితి లేదని అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అయితే ఆ చిన్నారిని ఎవరైతే 13 నెలల చిన్నారి జైశ్రీని కిడ్నాప్ చేశారో ఆ పాపని ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి అమ్మే క్రమంలోనే ఆ అమ్మాయిని తీసుకెళ్లినట్టు కూడా పోలీసులు పూర్తిగా అనుమానిస్తున్నారు. చెప్పి నారాయణ రెడ్డి, ఈ సీసీటీవీ ఫుటేజ్ గమనించినట్లయితే వారు పాపతో పాటు ఒక బైక్ మీద ప్రయాణం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏ ప్రాంతంలో ఈ సీసీటీవీ ఫుటేజ్లో వారు కనిపించారు? అంటే చింతలచేను సమీపంలో నివాసం ఉన్న వీరు ఆ యొక్క చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ కూడా పోలీసులు తెచ్చి వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే ఒక హోటల్ కి సమీపంలో ఆ యొక్క ఉన్న సీసీ కెమెరాలో మారెమ్మ మురుగన్ దంపతులు ఒక ద్విచక్ర వాహనం పైన కూడా ఆ చిన్నారిని తీసుకెళ్తున్న దృశ్యాలను కూడా పోలీసులు గుర్తించారు. దీని ద్వారా కూడా ఎవరు కిడ్నాప్ చేశారనే దాన్ని కూడా పూర్తిగా నిర్ధారణకు వచ్చారు. ఆ క్రమంలోనే వారి యొక్క ఆధారాలను అలాగే వారి వివరాలను పూర్తిగా సేకరించి వారి యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విచారణ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు విజయనగరం జిల్లాలో ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అక్కడ కూడా ఇక్కడ నుంచి పోలీసులు ఒక ప్రత్యేక 2 బృందాలను కూడా అక్కడికి పంపించారు. చెప్పి అయితే కిడ్నాప్కి గురైన చిన్నారి తల్లిదండ్రులు ఏమంటున్నారు నారాయణ రెడ్డి? తమకు ధరాల పట్టి తమ చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలోనే ఆ పాపని ఉద్దేశపూర్వకంగానే కిడ్నాప్ చేశారో తెలుస్తుంది. తమతో ఇరుగు పొరుగు ఉన్న వారే తమ పిల్లలు పాపని కిడ్నాప్ చేశారన్న చాలా జీర్ణించుకోలేని విషయం అని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. తమతో నమ్మకంగా ఉంటూ మాట్లాడుతూనే తమతో పాటు కలిసి ఉన్న వారే ఇలా చేస్తారని తాము ఊహించలేదని చెప్పి కూడా చిన్నారి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నారాయణ రెడ్డి, ఈ ఘటనపైన ఎస్పీ స్పందించినట్లుగా తెలుస్తుంది. కిడ్నాప్ గురైన పాపను కాపాడడానికి ఎస్పీ ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు? చక్రి అంటే తిరుపతి ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ప్రశాంతత వాతావరణానికి అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే గతంలో తిరుమల తిరుపతి సమీపంలో కూడా 2-3 కిడ్నాపులు జరిగిన వెంటనే పోలీసులు స్పందించిన తీరు అద్భుతంగా ఉంది. ప్రజలు కూడా శభాష్ అనే విధంగా కూడా వారి యొక్క పనితీరు ఉంది. అదే క్రమంలో ఎవరైతే ఈ యొక్క కిడ్నాపులకు గురవుతున్నారో వారిని పట్ల ఉపేక్షించే పరిస్థితి లేదనే విధంగా కూడా పోలీసులు అడుగులు వేస్తున్నారు. ఈ యొక్క ఎవరైతే చిన్నారి కిడ్నాప్ గురైందో ఆ చిన్నారి సురక్షితంగా క్షేమంగా తల్లిదండ్రులు చేర్చే విధంగా కూడా ఎస్పీ చర్యలు చేపట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే సంబంధిత అధికారులు కూడా ఆదేశించారు. పూర్తిగా తిరుపతి అనేది ఒక ప్రశాంత నగరం. ఇక్కడ ఈ ప్రాంతంలో ఇలాంటి వాటికి చోటు లేకుండా చేయడం అనేది పోలీసుల ఉద్దేశం కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి.
తెలంగాణ గ్రూప్ 1 వివాదం ఎట్టకేలకు తుది దశకు చేరుకుంది. నేడు గ్రూప్ 1 పరీక్షల నిర్వహణపైన హైకోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. పరీక్షల నిర్వహణ మూల్యాంకనంకు సంబంధించిన హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై ఇరు వర్గాల వాదనలు పూర్తయ్యాయి. గతంలో గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయని అభిప్రాయపడిన హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి మార్కుల తుది జాబితా, జనరల్ ర్యాంకులను రద్దు తీర్పు వెలువరించింది. ఇక ఈ తీర్పును సవాల్ చేస్తూ టీజీపీఎస్తో పాటుగా గ్రూప్ 1లో ఉద్యోగాలు పొందిన పలువురు హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ మొయినుద్దీన్లతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టింది. ఈ ధర్మాసనం 2022లో టీజీపీఎస్సీ జారీ చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్ను రద్దు చేస్తూ అదనంగా వచ్చిన పోస్టులతో కలిపి 563 పోస్టులకు టీజీపీఎస్సీ మరో నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశం లేకపోయినా కూడా కమిషన్ అన్నిటి కలిపి ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అంతేకాకుండా ప్రిలియమ్స్కు, మెయిన్స్కు వేర్వేరుగా హాల్ టికెట్ నంబర్లు కేటాయించింది. నిజానికి ఇది చట్టవిరుద్ధం. ఆ తర్వాత జరిగిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలో కేవలం 4 వేర్వేరు పరీక్ష సెంటర్లోని వారికే ఎక్కువ మార్కులు రావడం అనుమానాలకు తావిచ్చింది. పైగా సమాధాన పత్రాలను అన్ని సబ్జెక్టులకు చెందిన నిపుణులు మూల్యాంకనం చేయలేదని పిటిషనర్లు కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై టీజీపీఎస్సీ తరపు లాయర్లు వాదనలు వినిపిస్తూ టీజీపీఎస్సీ నిబంధనల ప్రకారమే పారదర్శకంగా పరీక్షలు నిర్వహించిందని స్పష్టం చేశారు. అవకతవకలు జరగకూడదని ఒక జవాబు పత్రాన్ని కమిషన్ ఇద్దరితో మూల్యాంకనం చేయించిందని తెలిపారు. ఇద్దరు వేసిన మార్కుల్లో తేడా 15% కంటే ఎక్కువగా ఉంటే మూడో వ్యక్తి మూల్యాంకనం చేస్తారని తెలిపారు. అయితే ఆ జవాబు పత్రాలు ఎవరు దిద్దారనేది మరొకరికి తెలియకుండా గోప్యంగా ఉంచారని వివరణ ఇచ్చారు. పరిపాలన సౌలభ్యం కోసమే ప్రిలిమ్స్, మెయిన్స్కు వేర్వేరుగా హాల్ టికెట్లు జారీ చేస్తామని, కాపీయింగ్ జరిగిందనే ఆరోపణలు నిజం లేదని, కొన్ని పరీక్ష కేంద్రాల్లో ఎక్కువ మంది ఉత్తీర్ణులయ్యారనే కారణంతో పరీక్షలను రద్దు చేయడం సరే కాదని వాదించారు. నేడు కోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుందనే దానిపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ గ్రూప్ 1 వివాదం ఎట్టకేలకు తుది దశకు చేరుకుంది. నేడు గ్రూప్ 1 పరీక్షల నిర్వహణపైన హైకోర్టు తుది తీర్పు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్లో అందిస్తారు. సునీల్, గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వివాదాస్పదంగా మారినటువంటి గ్రూప్ 1 అభ్యర్థులకు సంబంధించిన ఎంపిక వివాదం సంబంధించిన విషయంపై ఈ రోజు తెలంగాణ హైకోర్టు తుది తీర్పు ప్రకటించింది. ఇప్పటికే గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే గ్రూప్ 1 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. గ్రూప్ 1 ర్యాంకర్లకు జాబ్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. అయినప్పటికీ కూడా గ్రూప్ 1 లో అవకతవకలు జరిగాయి. ఒకే పరీక్ష కేంద్రం వద్ద చాలా మంది అభ్యర్థులు పార్టిసిపేట్ చేశారు. చాలా మంది అభ్యర్థులు ఎగ్జామ్స్ రాశారు. మరోవైపు మూల్యాంకన విషయంలో, ప్రశ్నాపత్రాలకు సంబంధించిన విషయంలో కూడా తీవ్ర గందరగోళం నెలకొంది. గ్రూప్ 1 ని రద్దు చేసి మళ్ళీ ప్రిలిమ్స్ మళ్ళీ పెట్టాలంటూ కూడా కొంతమంది అభ్యర్థులు గతంలో సింగిల్ బెంచ్ ఆశించారు. ఈ మేరకు సింగిల్ బెంచ్ కూడా స్టే ఇవ్వడం జరిగింది. అయితే స్టే ఇచ్చిన తర్వాత వెంటనే డివిజన్ బెంచ్ లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు మొత్తం కూడా డివిజన్ బెంచ్ ని అదేవిధంగా దీంతో పాటు అభ్యర్థులతో పాటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా అటు డివిజన్ బెంచ్ ఆశ్రయించింది. దీనిపై సుదీర్ఘంగా విచారించినటువంటి కోర్టు ఈ రోజు తుది తీర్పు ప్రకటించింది. ఇప్పటికే మనం చూడొచ్చు, చాలా మంది అభ్యర్థులు గ్రూప్ 1 ర్యాంకర్లందరూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలిచి మరి పోస్టింగ్లు ఇచ్చారు. వాటికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఖచ్చితంగా ఇప్పుడు ఈ సమయంలో వారు పోస్టింగ్లు చేస్తున్న సమయంలో ఇప్పుడు గ్రూప్ 1 విషయంలో మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి చెప్పవచ్చు. మొత్తం మీద గ్రూప్ 1 పై ఒక వివాదం అయితే నెలకొంది గత కొంతకాలంగా. ఆ వివాదానికి ఎట్టకేలకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానము తుది తీర్పు కూడా ఈ రోజు ఇవ్వనుంది. కాబట్టి
కాబట్టి దానికి సంబంధించిన తీర్పు పైన సర్వత్ర ఉత్తకండ అయితే నెలకొందని చెప్పవచ్చు. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్ ను సస్పెండ్ చేసింది, మధ్యంతర ఉత్తర్వులు కూడా డివిజన్ బెంచ్ ఇచ్చింది. కాబట్టి మరి అదే తరహాలో అంటే గ్రూప్ 1 అభ్యర్థులకు ఎవరైతే గ్రూప్ 1 ర్యాంకర్లు పోస్టింగ్ చేస్తున్న అభ్యర్థులకు ఫేవర్ గా వస్తుందనే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వ వాదనలు పరిలోకి తీసుకుంటుందా లేదా పిటిషనల్ వాదన పరిలోకి తీసుకుంటుందా అనేది కూడా మరి కాకపోతే ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం. ఉదయం 11 గంటలకు ఈ యొక్క గ్రూప్ 1 అభ్యర్థులకు సంబంధించినటువంటి తుది తీర్పు కూడా ప్రకటించే అవకాశం చెప్పేది. రైట్, థ్యాంక్ యూ సునీల్. నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేటు బస్సు టైర్ పేలడంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సు, లారీ డ్రైవర్తో సహా ముగ్గురు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. అయితే ఓ డీసీఎం డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో బస్సులోని 36 మంది ప్రయాణికులు ప్రాణాలతోటి బయటపడ్డారు. కొంచెం ఫాస్ట్ రండి అమ్మ. నెల్లూరు నుంచి 36 మంది ప్రయాణికులతోటి హైదరాబాద్ వెళ్తున్న ARBCVR ట్రావెల్స్ బస్సు సిరివేలమెట్ట వద్దకు రాగానే దాని టైరు ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో అదుపు తప్పిన బస్సు డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఒక డీసీఎం డ్రైవర్ దేవదూతలా స్పందించాడు. తన వాహనాన్ని ఆపి బస్సు అద్దాలు పగలగొట్టి ప్రయాణికులను బయటకు దూకాలని అప్రమత్తం చేశాడు. దీంతో ప్రయాణికులంతా కిటికీల నుంచి దూకి ప్రాణాలను కాపాడుకున్నారు. కొంచెం ఫాస్ట్ రండి అమ్మ. బస్సు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు ఫోన్లో అందిస్తారు. మధు. నంద్యాల జిల్లా సిరివెల్లమెట్ట వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కంటైనర్ లారీ ఢీకొనడంతో బస్సు డ్రైవరు, కంటైనర్ లో వస్తున్న డ్రైవరు, క్లీనరు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం తీవ్రత ఎక్కువ ఉండడంతో ఒకసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో బస్సు డ్రైవరు, ఎదురుగా వస్తున్న కంటైనర్ లో వస్తున్న డ్రైవరు, క్లీనరు సజీవమైన పరిస్థితి అయితే నెలకొంది. మంటలు చెలరేగడంతో ఒకసారిగా డోర్లు కూడా ఓపెన్ కాని పరిస్థితి. అటుగా వెళ్తున్న డీసీఎం డ్రైవర్ ఒకరు దిగి ఆ అద్దాలు పడగొట్టి వాళ్ళని రక్షించడం కూడా జరిగింది. 36 మంది పూర్తిగా ప్రాణాలతో బయటపడ్డారు. నెల్లూరు నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఒకసారిగా సిరివెల్లమెట్ట వద్దకు వచ్చేసరికి అంటే డ్రైవర్ నిద్రమత్తులున్నారా, టైర్ పేలిందా అని ప్రాథమికంగా విచారణ చేస్తా ఉన్నారు. ఇప్పటికైతే అధికారులు తెలుపుతున్న ప్రకారం టైర్ పేలి డివైడర్ దాటుకొని ఎదురుగా వస్తున్న కంటైనర్ ఢీకొట్టిందని చెప్తా ఉన్నారు. ఆ కంటైనర్ కూడా నంద్యాల నుంచి ఆర్లగడ్డ వైపు వెళ్తా ఉంది. అయితే ఆ కంటైనర్ లో ఈ ద్విచక్ర వాహనాలు కూడా ఉన్నాయి. ఆ వాహనాలతో వెళ్తున్న కంటైనర్లను అపోజిట్ డైరెక్షన్ లో బస్సు వచ్చి బలంగా ఢీకొట్టడం కూడా జరిగింది. ఆ బస్సు ఢీకొట్టడంతో బస్సులో ప్రయాణిస్తున్న డ్రైవర్ భాస్కర్ మృతి చెందారు. కంటైనర్ సంబంధించిన లారీలోని క్లీనరు, డ్రైవరు మృతి చెందారు. ఏదైతే బస్సులో ప్రయాణం చేస్తున్న 36 మంది అద్దాలు పగలగొట్టుకొని దూకి రావడంతో ఈ ప్రమాదం జరిగిన తీరుతో ఒక్కసారిగా 10-15 మందికి గాయాలు కూడా అయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఎవరైతే క్షతగాతులు ఉన్నారో వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తా ఉన్నారు. ఏదైతే ఈ సంఘటన ఉమ్మడి కర్నూలు జిల్లాలో గత సంవత్సరం కూడా జరిగింది. బస్సు ప్రమాదం, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కాలి బూడిదైన పరిస్థితి అయితే దాంట్లో 19 మంది సజీవ దహనం అయ్యారు. అది మరొక ముందే నంద్యాల జిల్లా సిరివెల్లమెట్ట వద్ద
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కాలిపోయిన సంఘటన జరిగింది. ఏదైతే ఈ బస్సు ఈ ఈ సంవత్సరం క్రితం ఇది అరుణాచల్ ప్రదేశ్ లో కొనుగోలు చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నాణ్యత ప్రమాణాలు పూర్తిగా పాటించడం లేదన్నట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే టైర్ పేలిందనుకో, ఆ టైర్ పేలితే ఏదైతే వాహనానికి సంబంధించిన టైర్లు నాసిరకంగా అంటే అవి పూర్తిగా పాడైపోయే దశకు వచ్చినాయని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. లేదు ఆ డ్రైవర్లను ఎక్కువ మంది ప్రైవేట్ ట్రావెల్స్ కు డ్రైవర్లు దొరకక ఉన్న వాళ్ళనే ఎక్కువ ప్రయాణాలకు ఉపయోగించుకోవడము, ఏదైతే నిన్న డ్యూటీ చేసింటారో తర్వాత వచ్చిన తర్వాత రెస్ట్ ఇవ్వకుండా మళ్ళీ వారికే డ్యూటీలు నియమించడం, వారి వెళ్తున్న బస్సు మార్గ మధ్యంలో నిద్రమత్తులో యువతలకు వచ్చి కొట్టారా అని చెప్పేసి కూడా పోలీసులు ప్రాథమికంగా విచారణ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏది ఏమైనప్పటికీ ముగ్గురు సజీవ దహనమయ్యారు. రోడ్డు ప్రమాదాలు నివారించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్న పరిస్థితి నెలకొంది. మధు, ఈ ఘటనపైన పోలీసులు ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారో, ప్రమాదానికి నిర్లక్ష్యం కారణమా లేదంటే సాంకేతిక లోపమా, పోలీసుల విచారణ ఏ విధంగా కొనసాగుతుంది మధు? అర్ధరాత్రి ప్రమాదం జరగడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను అయితే ఆసుపత్రికి తరలించారు. ఏదైతే రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న కంటైనర్లను, కాలిపోయిన బస్సును భారీ క్రేన్లను తీసుకొని వచ్చి ట్రాఫిక్ జామ్ లేకుండా పక్కకు తీస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కొనసాగుతా ఉంది. పోలీసులు ఈ సంఘటనకు సంబంధించి కేసు అతివేగము, నిర్లక్ష్యము కింద కేసులు నమోదు చేయడం కూడా జరిగింది. అయితే పూర్తిగా ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాలు పూర్తిగా అతివేగంతోనే ఉన్నాయి. ఇవి మామూలుగా ప్రయాణం చేసేటప్పుడు 100 లోపల ఏ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రయాణం చేయడం లేదు, 100 దాటి ప్రయాణం చేస్తా ఉన్నాయి. ఏదైతే జాతీయ రహదారి ఉందో ఈ రహదారిలో పూర్తిగా ఒక్కసారిగా డివైడర్ ను ఢీకొట్టి ఇటు సైడ్ వస్తున్న కంటైనర్ ను ఢీకొట్టడం కూడా జరిగింది. ఆ కంటైనర్ కు సంబంధించిన క్యాబిన్ పూర్తిగా నుజ్జునుజ్జైన పరిస్థితి అయితే నెలకొంది. కంటైనర్ లో ఉన్న డ్రైవరు, క్లీనరు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే బస్సులో మంటలు చెలరేగడంతో ఆ మంటల కంటైనర్ లో కూడా వ్యాపించాయి. దీంతో పూర్తిగా డ్రైవరు, క్లీనరు, బస్సు డ్రైవరు సజీవ దహనమయ్యారు. అయితే వారిని గుర్తుపట్టే విధంగా కూడా మాంసముద్దల్లాగా అయ్యాయి. ఇటు పోలీసులు ప్రాథమికంగా విచారణ చేస్తా ఉన్నారు. అయితే ప్రస్తుతానికి పోలీస్ అధికారులు ఈ ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఏదైతే అతివేగం, నిర్లక్ష్యం పైన కేసు నమోదు చేశారు. రైట్, థ్యాంక్ యూ మధు. నంద్యాల జిల్లా సిరివెల్లమెట్ట వద్ద కర్నూలు చిత్తూరు 40వ జాతీయ రహదారిపైన అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కంటైనర్ లారీ ఢీకొని ముగ్గురు మృతి చెందారు. బస్సు టైర్ ఒక్కసారిగా పేలడంతో డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో కడప జిల్లాకు చెందిన బస్సు డ్రైవర్ భాస్కర్ దుర్మరణం చెందగా కంటైనర్ లారీలోని డ్రైవర్, క్లీనర్లు క్యాబిన్లో చిక్కుకుపోయి సజీవ దహనమయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ప్రమాద స్థలం నుంచి మా ప్రతినిధి మధుసూదన్ మరింత సమాచారాన్ని అందిస్తారు. నంద్యాల సిరివెల్లమెట్ట వద్ద బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. నెల్లూరు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఒక్కసారిగా డివైడర్ను దాటుకొని ఎదురుగా వస్తున్న కంటైనర్ను ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్తో పాటు లారీలో ఉన్న క్లీనరు, డ్రైవరు పూర్తిగా అక్కడికక్కడే మృతి చెందారు. ఒక్కసారిగా ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో మంటలు కూడా చెలరేగడం కూడా జరిగింది. బస్సులో 36 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. వారిని ఎదురుగా వస్తున్న ఒక లారీ ఆపి బస్సు అద్దాలు పలగొట్టి రక్షించిన పరిస్థితి అయితే ఉంది. బస్సు పూర్తిగా కాలిపోయిన దృశ్యం మనం ఇప్పుడు చూస్తున్నాము. ఏదైతే ప్రమాద ఘటన జరిగిందో ఒకంత భయాందోళన రేకించే ఘటన ఇది. బస్సు పూర్తిగా కాలి దగ్ధమైంది. దీంట్లో 36 మంది సేఫ్గా బయటపడ్డారంటే అది పూర్తిగా అదృష్టమనే చెప్పవచ్చు. మొత్తం మీద నెల్లూరు నుంచి 36 మందితో బయలుదేరిన బస్సు అర్ధరాత్రి సమయంలో సిరివెల్లమెట్టకు వచ్చేసరికి ఆ సిరివెల్లమెట్ట వద్ద ఒకసారిగా డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. ఆ కంటైనర్ లారీలో బైకులతో కూడా కడప వైపు వెళ్తున్న కంటైనర్ లారీ, ఆ బైకులు కూడా పూర్తి కాలి దగ్ధమైన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే అటు స్థానికులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏదైతే బస్సులో ప్రయాణిస్తున్న 36 మంది కొంతమంది అద్దాలు పగలగొట్టుకొని దిగిన క్రమంలో ప్రమాదం జరిగిన సమయంలో పూర్తిగా 15 మంది కూడా గాయపడిన పరిస్థితి అయితే ఉంది. వీరిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం పూర్తి
ఈ నిర్లక్ష్యంగా ఈ బస్సులకు సంబంధించి ఈ టైర్లు కానీ ఈ కండిషన్లో లేని బస్సులను రోడ్లపైన తిప్పుతున్నాయని కూడా తెలుస్తుంది. ఏదైతే బస్సు టైరు రోడ్డు డివైడర్ దాటొచ్చింది, డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నారా లేకపోతే అధికారులు చెప్తున్నట్లు టైర్ పేలి ఈ సంఘటన జరిగిందా అనేది పూర్తి దర్యాప్తులో తెలియాల్సి ఉంది. ఒక్కసారిగా విజువల్స్లో చూసినట్లు మనం టైర్ పూర్తిగా కాలి దగ్ధమైంది, పక్కనే ఉన్న బ్యాటరీలో ఒక్కసారిగా మంటలు కూడా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. దీంట్లో ఈ లగేజ్ క్యాబిన్లో కూడా ఈ అటు ఆహార వస్తువులు కూడా తరలిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రయాణికులకు సంబంధించిన లగేజ్ పూర్తిగా కాలి దగ్ధమైన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు ప్రాణాలతో బయటపడితే చాలని ఒక అద్దాలు పగలగొట్టుకొని దూకిన పరిస్థితి అయితే నెలకొంది. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అయితే ఈ ఉమ్మడి కర్నూలు జిల్లాలో గతంలో కూడా బస్సు కాలి దగ్ధమైంది, 19 మంది మృతి చెందారు. ఈ సంఘటనతో పూర్తిగా ప్రయాణికులు కూడా ఒకంత ఆందోళన చెందాల్సిన విషయం ఉంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో సరైన ప్రమాణాలు పాటించకుండా వారు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఒకసారిగా ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్న బస్సు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్న లారీని ఢీకొట్టింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా లేదా అని కూడా పోలీసుల దర్యాప్తులో తెలుస్తా ఉంది. ప్రస్తుతానికి ఈ ప్రమాదం జరగడంతో ఇప్పటికే ట్రాఫిక్ నియంత్రించే క్రమంలో కూడా దీన్ని కంటైనర్లతో ఇప్పటికే కంటైనర్ను కూడా పక్కకు జరపడం కూడా జరిగింది. ప్రమాదం జరిగిన బస్సును కూడా పక్కకు తీసేసే పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ ప్రమాదం జరిగిన సంఘటన ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్లో ప్రస్తుతం ఇప్పుడు బస్సు ఉంది. ప్రమాదం ఎలా జరిగిందో ఏదైతే నెల్లూరు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న దిశ అటు సైడ్ ఉంది, దానికి సంబంధించి ఆ బస్సు ఈ విధంగానే ఏదైతే నెల్లూరు నుంచి హైదరాబాద్కు వస్తున్న బస్సు ఆ డివైడర్లను ఢీకొని ఎదురుగా ఇంత దూరం ప్రయాణం చేసింది. అంటే ఎదురుగా వస్తున్న కంటైనర్ పూర్తిగా సరైన దిశలో వస్తున్న దాన్ని ఢీకొట్టడం కూడా జరిగింది. అర్ధరాత్రి కావడంతో ఇక్కడ ప్రమాద స్థలి పూర్తిగా ఇంకా భీకరంగా కనిపిస్తూ ఉంది. మంటలు చెలరేగాయి. ఎదురుగా వస్తున్న డీసీఎం డ్రైవరు అద్దాలు పగలగొట్టి ఆ 36 మందిని రక్షించకపోతే ప్రమాదం ఇంకా ఎక్కువ జరిగేది ఉంది. మొత్తాన్ని మీద చూసుకున్నట్లయితే ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రమాణాలు చెల్లిన బస్సులను రోడ్లపైన తిప్పుతున్నా అనేది కూడా బలంగా వినిపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ నుంచే బస్సు ఏదైతే బస్సు ఉందో ఇక్కడ నుంచే ఈ దిశగా హైదరాబాద్కు వెళ్ళాలి. హైదరాబాద్కు వెళ్ళే క్రమంలోనే ఇక్కడ నుంచే బస్సు ఆపోజిట్ డైరెక్షన్లోకి వెళ్ళి డివైడర్ను దాటుకొని అటుగా ముందుకు దాదాపు 50 మీటర్లు కూడా ప్రయాణం కూడా జరిగింది. ఆ 50 మీటర్ల ప్రయాణంలో కూడా బస్సు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. అయితే అటు సైడ్ వస్తున్న లారీ ప్రమాదంలో ఏం జరిగిందనేది కూడా తెలుసుకునే లోపే క్షణాల్లో జరిగిపోయింది. వెంటనే బస్సులో మంటలు కూడా చెలరేగాయి. ఆ బస్సు మంటలు చెలరేగిన వెంటనే ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. అద్దాలు పగలగొట్టుకొని దూకడం కూడా జరిగింది. ప్రయాణిస్తున్న వారికి డోర్లు కూడా ఓపెన్ కానట్లు కూడా తెలుస్తుంది. ఎదురుగా వస్తున్న డీసీఎం వాహన డ్రైవరు అప్రమత్తమయ్యి అద్దాలు కూడా పగలగొట్టడంతో ఒకరొకరు దాంట్లోంచి దూకి తమ ప్రాణాలను కాపాడుకోవడం జరిగింది. ఏదైతే ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీలో ఉన్న క్లీనరు, డ్రైవరు, అదేవిధంగా బస్సు డ్రైవరు మృతి చెందడం కూడా జరిగింది. అయితే ఇప్పటికైనా రోడ్డు ప్రమాదాల నివారణలో అధికారులు చొరవ చూపాలని కూడా అందరూ కోరుతున్న పరిస్థితి అయితే నెలకొంది. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, నంద్యాల జిల్లా.